యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ నా ఒక 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అబౌట్ మై బాస్. ఓకే, ప్రతి ఒక్కరికి బాస్ ఉంటారు. బాస్ అనేది చాలామంది భయపడతారు, కొంతమంది భయపడరు బాస్తో, కొంతమంది కామెడీగా ఉంటారు, కొంతమంది సీరియస్గా ఉంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్ చాలా ఘోరంగా ఉంది బ్రదర్. ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టార్చర్ అంటే టార్చర్ ఉంటుంది. కొట్టుడు లేదు, ఏం లేదు, ఓన్లీ త్రూ వర్డ్స్ అండ్ త్రూ బిహేవియర్. మా చిన్న బాస్ ఉంటాడు, పెద్ద బాస్ ఈజ్ ఓకే. చిన్న బాస్ ఏం చేస్తాడంటే పొద్దున కానీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనుకో, రాగానే అక్కడిక్కడ ఈ కోపము రాత్రి తాగింది దిగలేదు అనుకో, అంతా నా మీద ఫ్రస్ట్రేషన్ తీసి దించాడు. నలుగురు వాళ్ళు వదిలేసి నన్ను ఒక్కనే పట్టుకుంటాడు. రాగానే జస్ట్ ఏమైనా తప్పు పని చేసినా అనుకో, ముందు మంచిగా స్మైల్ ఫేస్ పెడతాడు. అని తప్పు అనిపిస్తే, What is this Prakash? What are you doing? What are you doing? What is this? क्या कर रहा तू? काम कर रहा, क्या कर रहा? रात का नहीं उतरा क्या तेरे को? मैं नहीं पिया बॉस रात में, आप पिए भूल गए? हाँ मैं पिया. तो ऐसा काम कहीं को कर रहा है भाई? वो कस्टमर मेरे को फ़ोन कर रहा, तो एक सामान डालता बोला नहीं डाला, किसको बोलूँ? उन्हों उधर जाता, इन्हों इधर जाता, तू क्या कि वो गाने सुनता, उससे मीटिंग करता. भाई मैं कब मीटिंग लगाया भाई? तू नहीं लगाया? एजाज तू लगाया ना मीटिंग? हाँ उन्होंने लगाया. तो सुबह से शाम तक दिमाग ख़राब करके रख देता सर. कुछ भी गलती करा चिल्लाता. कोई कस्टमर आया समझो, कस्टमर आते कि सर इसका इमेज बताओ, इमेज बताओ तो मिलता, नहीं मिलता, नहीं तो जाओ. कस्टमर सर मैं कॉम्पोनेंट लेने आया सर, भीख मांगने नहीं आया. क्या बात कर रहे हैं मेरे से? मैं ऐसी बात करता हूँ, होना लेता और निकलो. ఆ కస్టమరు ఏం రియాక్ట్ కావాలా ఏంది అర్థం కాదు. బయటకు వచ్చాక నేను చెత్తపడడానికి వస్తా, డస్ట్బిన్ ఉన్నది, జబర్దస్త్ డస్ట్బిన్ ఇంపార్టెంట్. బయట లండన్కి అని తెచ్చిన ఒక డస్ట్బిన్, అలాగే నేను చెత్తని బయట పడడానికి పోతా కదా. సడన్ కస్టమర్ పక్కలేడు, ఏందన్నా మీ బాసేనా కుక్కనా? కుక్క కాదు సార్ మా సార్ బాస్. ఎందుకు అట్లా అంటున్నాను? అరే ఏందా నేను కస్టమర్లకు పొద్దున మంచి మూడుతో సామాన్ తీసుకొని వస్తే గట్లా రఫ్గా మాట్లాడతాడని అని. అంతే సార్, మీరు ఇప్పుడు చూస్తున్నాను 18 నుంచి భరించిస్తున్నా, 18 ఏళ్ళ నుంచి అని భరిస్తున్నా తెలుసా మీకు? 18 ఏళ్ళ నుంచా? ఎట్లా భరిస్తున్నావా? యోగా చేసుకుంటా, యోగా మెడిటేషన్ చేసి వస్తా. ఏం చేస్తాం మీకు ఎరకనా నేను ఎట్లా భరిస్తా? సీక్రెట్ తెలుసా? ఏందన్నా సీక్రెట్ చెప్పు. మీకు తెలుసా దేవుడు ప్రతి మనిషికి చెవులు ఇచ్చిండు 2. అవును, నేనేం చేస్తాను సార్, 2 చెవులను కరెక్ట్ యూజ్ చేస్తాను. ఆయన ఇక్కడ నాకు రైట్ కింద తిడతాడు కదా, ఆయన రైట్ కింద తిట్టగానే ఇక్కడ నేను ఓపెన్ చేసేస్తా, లెఫ్ట్ కింద అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నేను ఎట్లా నిలబడతా యాజ్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఎట్లుంటుంది? లైట్ పోతూనే ఉంటుంది ట్రాన్స్పరెంట్ అట్లా. నేను కూడా గట్లనే ఉంటాయి. ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నా అంటే ఆయనకు నేను రెస్పాండ్ అయినా అనుకో, మళ్ళీ గవ్వ సౌండ్ పెరిగిపోతుంది అనేది. సో నాకు షార్ట్లో రెస్పాండ్ అయ్యి సైలెంట్ అవుతా. ఆయన ఏంటంటే కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ ద్వారా భయపడిపిస్తాడు. అంటే అనగానే ఇక మేము తలకాయ కింద వేసుకుంటాం, ఏం అనలేకపోతాం. అది ఉందన్నమాట మా దుకాణంలో పరిస్థితి. ఏమని ఉంటే నాకు వాట్సాప్ చేయనా, నా నంబర్ తీసుకో, నాకు వాట్సాప్ చేసి జీపే చేసేసి ఎక్కడగానే ర్యాపిడోలో పంపించేస్తా. దుకాణానికి నువ్వు రావాల్సిన అవసరం లేదు, అనుభవం అయిపోయింది. మళ్ళీ ఒకసారి అడుగు పెడితే చెప్పు తీసుకొని కొట్టానని అంటారు కస్టమర్. అందుకోసం నంబర్లు ఇస్తా. ఇక అట్లా నడుస్తుంటుంది. పొద్దున్న సందర్భంగా గదే ఉంటాయి. ఇక్కడికి నీ కొడుకోళ్ళతోడు, ఇక్కడికి నీ అయ్యోళ్ళతోడు, మధ్యలో నేను ఒక ఉంటాడుగా డమ్ అండ్ డెఫ్, అట్లా సైలెంట్గా వింటుంటా. అలవాటు అయిపోయింది, ఏం చేస్తాం అట్లా. థ్యాంక్ యూ అన్న.